హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో మేము పెంచుకునే మొక్కలు మీకు చూపించాలనుకుంటున్నామండి. ఇదైతే కరివేపాకు మొక్క అండి. ఇదే నేల గరికి మొక్క అంటారు దీన్ని. చిన్న చిన్న ఎర్ర పూర్తి వస్తుంది. ఇదేమో నిమ్మ చెట్టు, ఇప్పుడే కొంచెం అలా పెరిగిందండి. ఇదే సీతాఫలం చెట్టు అండి. సీతాఫలం చెట్టు ప్లస్ గులాబీ మొక్క రెండు కలిసిపోయి వచ్చినాయి. పక్క పక్కన పెట్టడం వల్ల రెండు కలిసి వచ్చినాయండి. సీతాఫలము, గులాబీ మొక్క. ఈ చెట్టు వచ్చేసరికి నందివర్ధనం చెట్టు అండి. చిన్న మొక్క తీసుకొచ్చి పెడితే ఇంత పెద్దగా పెరిగింది నందివర్ధనం చెట్టు. పక్కన ఇదేం మల్లి అంటండి, మల్లి చెట్టు, పాకే మల్లి. పెద్ద పెద్దగా వస్తాయండి దీని పూలు సమ్మర్లో. ఇప్పుడైతే పూలు లేవు, మొత్తం ఆకులే ఉన్నాయి. ఇదేం దోస చెట్టు అండి. దోస తెగ పాకింది, ఇంకా కాయలు రాలేదు. ఇదే మందార చెట్టు. ఇది కొమ్మే తీసుకొచ్చి నాటితే ఏర్లు వచ్చి బతికిందండి చెట్టు. పక్కనే కాకరకాయ చెట్టు అండి. కాకరకాయ చెట్టు పాకింది. కాకరకాయ అంటూ కాకర విత్తనాలు వేసినప్పుడు ఆ చెట్టు వచ్చిందండి. ఇప్పుడే పూలుగా వచ్చినాయి, ఇంకా కాయలు రాలేదు. సీతాఫలం చెట్టు. డ్రాగన్ మొక్క ఇప్పుడే పెట్టామండి, ఇంకా బతకలేదు. మలబార్ చెట్టు అండి. ఇది మలబార్ చెట్టు కూడా కొమ్మ తెచ్చి నాటినప్పుడు బాగా పెద్దగా వచ్చిందండి చెట్టు. ఇదేం దొండ పందిరి. దొండ చెట్టు చిన్న మొక్క తెచ్చి పెట్టామండి. అది పాకి పెరిగి పాకిందండి. ఇదేం పెద్ద చింత చెట్టు. మా ఇంటి దగ్గర ఉంటుంది చింత చెట్టు, చాలా పెద్దది చెట్టు. ఎప్పటి నుంచో ఉంటుంది ఈ చెట్టు. సమ్మర్లోనైతే దీని నిండా ఫుల్ కాయలు కాస్తాయి. ఒక్కొక్కటి చాలా చాలా పొడవు ఉంటుందండి చింతకాయ కూడా. ఈ ఏరియాలో పిల్లలందరూ సమ్మర్లో ఈ చెట్టు కింద ఉంటారండి. ఇది వచ్చి డ్రాగన్ చెట్టు. ఇది కూడా ఇంత చిన్న మొక్క పెడితే ఇంత పెద్దగా పెరిగిపోయింది. ప్రజెంట్ దీనికైతే ఇప్పుడు పూత కూడా వచ్చింది. డ్రాగన్ కాయలు అంతకుముందు ఒకసారి వచ్చినాయి, 10 కాయల దాకా వచ్చినాయండి. మళ్ళీ ఇప్పుడు ఇది రెండోసారి మొక్క రావటం. కాకరకాయ చెట్టు చూశారు కదా మీరు, కాకరకాయ మొక్క. ఇప్పుడే చిన్న చిన్న పూత వచ్చి పిండి పడింది. కాకరకాయ పిండి పడిందండి, చిన్న పిందె. కాకరకాయ చెట్టు. అంతకుముందు కూడా కాకరకాయలు వచ్చినాయి, కోసాం మేము. ఇప్పుడు ఇది మళ్ళీ రెండోసారి పెరిగిందండి కాకరకాయ మొక్క. ఇప్పుడే చిన్న కాయలు వస్తున్నాయి, ఇంకా టైట్ అవ్వలేదు. కాకరకాయ పూత. వీటన్నిటికి మేము ఇంట్లో కూరగాయలు కోసినప్పుడు మిగిలిపోయిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ తొక్కలు అవన్నీ వాటికి వేసేస్తూ ఉంటామండి, ఎరువుగా ఉంటాయని. కోడిగుడ్లు, పెక్కులు అవన్నీ మొక్కలకు వేసుకుంటూ ఉంటామండి ఎరువుగా. మళ్ళీ పొలాల్లోకి వెళ్ళి కొంచెం మట్టి కూడా తీసుకొస్తాము. మట్టి తీసుకొచ్చిన అవి మట్టి వీటికి అవి వేయడం జరిగిద్ది. ఇదేమో పచ్చిమిర్చి మొక్క అండి. పచ్చిమిరకాయలు అయితే అసలు ఎంత ఫుల్గా వస్తాయని, ఇన్ని కాయలు వస్తాయని మేమైతే అనుకోలేదు. జస్ట్ అలా పెట్టాము, ఎన్ని కాయలు వస్తాయో చూద్దామని అనుకున్నాం, కానీ ఇంత బాగా వస్తాయని మేమైతే అనుకోలేదు. బాగా విరగ్గాసినాయండి పచ్చిమిరకాయలు అయితే. అవి అయితే మేము చూసుకొని కూడా చూసుకోలేదు. కొన్ని పండిపోయి పొండిమిరకాయలు కూడా అయిపోయినాయి. అవి పండిపోయిన తర్వాత కానీ చూడలేదు. చెట్టు మామూలుగా ఉంటే అసలు దానికి ఉన్న కాయలు మనకు కనిపించట్లేదు. ఆ చెట్టుని పైకి లేపి చూసినప్పుడు దాని నిండా ఎన్ని కాయలు ఉండే చూస్తే కానీ తెలియలేదు మాకు. పండిపోయి కూడా ఉన్నాయి. పచ్చిమిరకాయల మొక్క అండి. కాయలు ఇక పండిపోయినాయి అని చెప్పి కొన్ని కోసాము. చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అయ్యాం పచ్చిమిరకాయలు, ఏం పండిపోయినాయి, పండుమిరకాయలు అయినాయి. పండుమిరపకాయలు కాయలు మాత్రం భలే ఘాటుగా ఉన్నాయి. కోస్తున్నప్పుడు అర్థమవుతుంది మంచి ఘాటు పచ్చిమిరపకాయలని. చక్కగా ఇంట్లో పచ్చళ్ళకి మా పచ్చిమిరకాయలు సరిపోతాయండి. కూరగాయల దగ్గర కొనకుండా పచ్చిమిరకాయలు మాకు ఇంట్లో సరిపోతాయి. అదేవిధంగా ఒక గులాబీ మొక్క కొన్నామండి.
కుండీతో పాటు చిన్న మొక్క కొన్నాము. కొని దాన్ని ఈ విధంగా పగిలిపోయిన టబ్లో పెట్టి దానికి కొంచెం నైమట్టేసి ఉల్లిపాయ తొక్కలు వేసాము. ఈ డ్రమ్లో పెట్టుకున్నాము. గులాబీ మొక్క కూడా బాగా ఫుల్ కాసిందండి పూలు. తర్వాత ఇది రెండోసారి మళ్ళీ ఇది పూయటం. ఇది వచ్చేప్పటికి ఇంటి పక్కనే నేలలో ఎరువేసి పెట్టిన మొక్క గులాబీ మొక్క. దీని ఫుల్గా వచ్చేసింది. దీనికి కూడా పూలు గుత్తులు కాసినవి. పిల్లలందరూ ఇంక కోసుకెళ్ళిపోయారు పెట్టుకోవడానికి. ఇంకా అవి ఉన్నాయి. చెట్టు మాత్రం బాగా పెద్దగా పెరిగింది. దాని కింద ఉన్నటువంటి నైమెట్టు మూలాన అలా పెరిగిందండి గులాబీ మొక్క. బాగా విస్తరించింది. పక్కనే చిన్న మినప మొక్క కూడా మొలిసిందండి. ఇది ఎట్లా మొలిసిందో కూడా తెలియదు మాకు. మినపెత్తనం ఎలా పడిందో కూడా. అది పెరిగిన తర్వాత కానీ మినపెత్తనం అని చూసుకున్నాం. దానికి కూడా ఫుల్ కాయలు వచ్చినాయి. చెట్టు నిండా కాయలు ఉండేయండి. ఒక్క చెట్టు చూడండి ఎన్ని మినపకాయలు కాసిందో. ఇలాంటి ఒక 10 చెట్లు వస్తే చాలు, కేజీ మినపప్పు అయిపోయింది సులభంగా. మినప చెట్టు కూడా పెరిగింది. ఇదిగోండి డ్రాగన్ మొక్క. అప్పుడేం స్టార్టింగ్లో వచ్చిన మొక్కను చూసారు. ఇప్పుడేం పూలు వచ్చి విచ్చినటువంటి డ్రాగన్ మొక్కను చూస్తున్నారు. అదే చెట్టుకి పూలు వచ్చి విచ్చినాయండి. ఇందా చూపించిందేమో పూలు రాకముందు మొక్క, ఇదేం పూలు వచ్చిన తర్వాత డ్రాగన్ మొక్క పూలు వచ్చినాయి. ఇవన్నీ కాయలు అవుతాయి. కాయలు అయిపోయి పండిన తర్వాత ఇక వాటిని కోసుకోవడమేనండి. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి. పూలన్నీ ఇచ్చి తర్వాత ఇవన్నీ చిన్న చిన్న పిందులు అయ్యి కాయలు అవుతాయండి. డ్రాగన్ కాయలు. చూడండి 30 కాయలు దాకా ఉన్నాయి. పోయినసారి అయితే 10 కాయలే వచ్చినాయి. ఈసారి ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఏ మొక్క అయినా పెరగాలంటే దానికి ఉన్నటువంటి మట్టి ముఖ్యమండి. మట్టిలో కనుక బలం ఉంటే మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. మన నందివర్ధనం మొక్క మీద కోయిల చిన్న గూడు పెట్టింది. అది కోయిల చూడండి ఎలా కనిపిస్తుందో గూట్లో. నందివర్ధనం మొక్క లోపల చిన్న గూడు పెట్టి ఆ గూట్లో కోయిల గుడ్లు పెట్టిందండి. గుడ్లు కూడా చూసాం మేము, 4 పెట్టింది. ఇదే మందార మొక్క. పువ్వు వచ్చింది ఒకటి, ఇందా చూపించాం కదా మందార మొక్క. దానికి ఒకేసారి పూలు అలా వచ్చినాయి గుత్తుగా. ముద్ద మందారం అండి ఇది, ఒంటెరకు కాదు, ముద్ద మందారం. ఒక్క పువ్వు అసలు ఎంత పెద్దగా వచ్చిందంటే మొక్కలకి వేసిన మట్టి, ఆ మట్టిలో ఉండే బలం, గేదెల నుంచి వచ్చే సహజమైన ఎరువు తీసుకొచ్చి మేము ఆ మొక్కలు వేస్తామండి. అలాగే పొలాల్లో ఉండే మట్టి కొంచెం తీసుకొచ్చేస్తాము. గేదెలు పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి నయమెట్టి తెచ్చుకుని మొక్కలు వేస్తామండి. అందువల్ల ఈ మొక్కలన్నిటికీ ఇలా పూలు కాయడం జరిగింది. మా మొక్కలన్నిటికీ